అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయము 5వ వచనమును 6వ వచనమును మనము చదువుకుందాము. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయము 5, 6 వచనములను మనం చదువుకుందాము. 5వ వచనాన్ని నేను చదువుతాను, 6వ వచనాన్ని మీరు చదవాలని ప్రేమతో మనం చేస్తూ ఉన్నాను. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూచుకొనుడి, మిమ్ముని మీరే పరీక్షించుకొనుడి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని గూర్చి మీరెరుగరా? దేవుడు తన పరిశుద్ధ వాక్యము మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని సంగమా, ఈరోజు మన యొక్క వాక్యాంశం ఏమిటంటే, మీరు విశ్వాసులేనా? ఇదేం ప్రశ్న పాస్టర్ గారు, మీకేమన్నా మాయరోగమా? మీరు విశ్వాసులేనా అని అడుగుతున్నారు. మేము చాలా సంవత్సరాల నుంచి మేము చర్చికి వెళ్తున్నామండి. మాకు చాలా సంవత్సరముల నుంచి దేవుని వాక్యం గురించి మాకు తెలుసండి. మేము విశ్వాసులమండి, అందుకే ఇక్కడ కూర్చున్నాము అని మీరు అనొచ్చు. సరే, నాకు మాయ రోగమో మీకు మాయదారి రోగమో దేవుని వాక్యం ద్వారా మనం తేల్చేసుకుందాం, అంతే కదండి. అంతే. మీరు అడగచ్చు, ఏంటి పాని మీ బుద్ధి ఉందా లేదా, మీరు విశ్వాసులేని అడుగుతున్నారు. 40 సంవత్సరాల లేకపోతే 50 సంవత్సరాల నుంచి మేము ఉన్నాము, మీరు ఇప్పుడు కొత్తగా విశ్వాసులేని ప్రశ్నిస్తున్నారేంటి, మీకు ఏమన్నా మాయరోగం అనొచ్చు. ఏమో, నాకు మాయరోగమో మీకు మాయదారి రోగమో దేవుని వాక్యం ద్వారా మనం తేల్చేసుకుంటే గొడవ వదిలిపోద్ది కదా. ఈ మాట ఎందుకు పౌలు గారు మాట్లాడవలసి వచ్చిందో ఆలోచన చేసే ముందు మీకు ఒక మాట జ్ఞాపకం చేస్తాను. సవరణ లేని చోట వాక్య వివరణ అవసరం లేదట. ఏంటండి? సవరణ లేని చోట దేవుని వాక్య వివరణ అవసరం లేదు. నీవు నేను సవరించుకోకపోతే దేవుడు ఎంత వాక్యమును వివరించినా దానికి ఉపయోగము లేదు. ఒకవేళ మనము సవరించుకోకపోతే దేవుని వాక్య వివరణ కూడా అవసరము లేదు. దేవుడు ఎందుకు ఇంత వాక్య వివరణ ఇస్తున్నాడో తెలుసా? మనము సవరించుకుంటామని, లేక మనము సరి చేసుకుంటామని, మనము క్రమశిక్షణ కలిగి బ్రతుకుతామని దేవుడు ఇంత వాక్య వివరణ ఇస్తా ఉన్నాడు. కాబట్టి ఆయన అంటున్నాడు, మనము చదివిన లేఖన భాగంలో మిమ్మల్ని మీరు పరిశోధించుకోండి అన్నాడు, లేక పరీక్షించుకోండి. అంటే దేవుని యొక్క వాక్యము వినిపించబడుతున్నప్పుడు, దేవుని యొక్క వాక్యము చేత మనము సంధించబడుతూ ఉన్నప్పుడు మనం ఏం చేస్తూ ఉండాలి? సవరించుకోవాలి. అంటే మనల్ని మనమే పరీక్షించుకోవాలి, లేక పరిశోధించుకోవాలి అన్న సత్యాన్ని దేవుడు తన యొక్క వాక్యం ద్వారా మనకు తెలియచేస్తూ ఉన్నాడు. ఇక్కడ మనం ఆలోచన చేస్తే ప్రియమైన వాళ్ళారా, పౌలు గారు అంటున్నారు, అయ్యా మిమ్మల్ని మీరు పరిశోధించుకుంటే మంచిది. మిమ్మల్ని మీరు పరిశోధించుకుంటే మంచిది. అలా పరిశోధించుకొని ఆ యొక్క పరీక్షలో మీరు నెగ్గారనుకోండి, అప్పుడు క్రీస్తు మీలో ఉన్నట్టు. అర్థమవుతుందండి? మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి లేదా పరిశోధించుకొని ఆ యొక్క పరీక్షలో మీరు నెగ్గారనుకోండి, అప్పుడు క్రీస్తు మీలో లేక మనలో ఉన్నట్టు. నేను అలా పరీక్షించుకున్నాను, ఆ యొక్క పరీక్షలో నేను నెగ్గాను. కాబట్టి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి అని నేను ఇంత ధైర్యంగా చెప్పడానికి గల కారణం అదే. కావాలంటే మొదటి పత్రికలో, కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 4వ అధ్యాయము 15, 16 వచనములు ఇలా రాస్తున్నారు. క్రీస్తునందు మీకు ఉపదేశకులు 10,000 మంది ఉన్నను, తండ్రులు అనేకులు లేరు. క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మును కంటిని గనుక మీరు నన్ను పోలి నడుచుకుని వారై ఉండవల్లని
మిమ్మును బ్రతిమాలుకొనుచున్నాను. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, మీరు నన్ను పోలి నడుచుకోండి అంటే అర్థం ఏమిటి? నేను విశ్వాసములో నన్ను నేను పరీక్షించుకున్నాను, నన్ను నేను పరీక్ష చేసుకున్నాను, నాకు నేను తీర్పు తీర్చుకున్నాను. కాబట్టి నేను విశ్వాసిని, లేక నేను విశ్వాసములో నేను ఉన్నాను. కాబట్టి మీరు నన్ను పోలి నడుచుకోండి అనేటువంటి మాట ఆయన మాట్లాడుతున్నాడంటే అర్థం ఏమిటంటే ఆయన పరీక్షించుకున్నాడు, ఆ పరీక్షలో ఆయన నెగ్గి ఉన్నాడు. కాబట్టి క్రీస్తు నాలో ఉన్నాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి. అదే అధ్యాయము 11వ అధ్యాయములో, అదే పత్రిక, ఆ మొదటి పత్రికలో 11వ అధ్యాయము మొదటి వచనంలో ఏమన్నాడు? నేను క్రీస్తుని పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోండి. చూడండి ప్రియమైన వాళ్ళరా, నేను పరీక్షించుకున్నాను, నేను పరిశోధించుకున్నాను, ఆ పరీక్షలో నేను నెగ్గాను. అయితే ఇప్పుడు క్రీస్తు నాలో ఉన్నాడు. మీరు కూడా అలాగే పరీక్షించుకోండి, పరిశోధించుకోండి, అప్పుడు క్రీస్తు మీలో ఉన్నట్టు. ఒకవేళ క్రీస్తు మనలో లేకపోతే ఏంటి అర్థం చెప్పండి? క్రీస్తు మనలో లేకపోతే ఎవరన్నమాట? భ్రష్టులు అన్నాడు ఆయన. మనం చదివిన ఆ 2వ పత్రిక 13వ అధ్యాయంలో ఆయన మాట్లాడుతుంటున్నాడు, మీరే శోధించుకొని చూచుకొనుడి, మిమ్మల్ని మీరే పరీక్షించుకొనుడి, మీరు భ్రష్టులు కాని ఎడల క్రీస్తు, చూడండి, క్రీస్తు మనలో ఉంటే మనం ఎవరము కాదు, భ్రష్టులము కాదు. క్రీస్తు మనలో లేకపోతే అంతే. మనకు మనం పరీక్షించుకుంటే మన యొక్క విశ్వాస జీవితంలో, మన యొక్క భక్తి జీవితంలో, మన యొక్క క్రైస్తవ జీవితంలో మనము భ్రష్టులమా లేక క్రీస్తు మనలో ఉన్నారా ఎలాగ అర్థమవుతుంది? మనకు మనమే పరీక్షించుకోవాలి. ఎవరో మీ మీద నేరారోపణ చేయవలసిన అవసరత లేదు. ఈ వాక్యము ద్వారా, ఈ వాక్యమును చదువుట ద్వారా, వాక్యమును పరిశీలన చేయడం ద్వారా మనకు మనమే పరీక్షించుకోవాలి. మీరు అనొచ్చు, ప్రియమైన దేవుని సంగమా, ఎలా పరీక్షించుకోవాలి పాస్టర్ గారండి? మా హృదయంలోనికి తొంగి చూసుకుంటే ఆ పరీక్ష ఏదో మాకు తెలుస్తుందా అంటే అలాగే చూసేదానికి చాలా ప్రమాదం. ఎందుకంటే నా మాటలు కాదు, పౌలు గారు అంటున్నారు. చూడండి, ఆ మాట మీరు చదివితే బాగుంటుంది అనిపిస్తుంది నాకు. రోమిలికి రాసిన పత్రికలో ఆ సంఘానికి పౌలు గారు రాస్తూ 7వ అధ్యాయంలో 18వ వచనాన్ని చదవండి. నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏదియు నివసింపదని నేను ఎరుగుదును. చూడండి, నా యందు, నా శరీరమందు. అందుకని ఒకవేళ మనము మన యొక్క హృదయంలోనికి తొంగి చూసుకొని క్రీస్తు నాలో ఉన్నాడో లేదా అని మీరు అనుకుంటున్నారేమో. అలాగాని మీరు అనుకుంటే, అలాగాని చూసుకుంటే మాత్రము చాలా పొరపాటు జరిగిపోతుంది. ఎందుకు అని అంటే ఆయన అంటున్నాడు, నా యందు అనగా నా శరీరం మందు మంచిది ఏది కూడా లేదు. చాలా మంది మన యొక్క హృదయాల్లో చూసేసుకొని, లేకపోతే మన ప్రవర్తన చూసేసుకొని, నేను బాగున్నాను, నేను విశ్వాసంలో స్థిరంగా ఉన్నాను, నేను విశ్వాసనే అని భ్రమలో మనం బ్రతికేస్తున్నాం. లూకా సువార్త మీరు తీయొద్దు కానీ 17వ అధ్యాయము 5వ వచనములో అపోస్తులు అంటున్నారు. మీరు చూడండి కావాలంటే. లూకా సువార్త 17వ అధ్యాయము 5వ వచనములో అపోస్తులు అంటున్నారు, మా విశ్వాసమును వృద్ధి పొందించమని ప్రభుతో ఏమన్నారట? చెప్పుకున్నారు, లేక చెప్పగా అనేటువంటి మాట మనం చూస్తున్నాం. అపోస్తులు అంతటి వారు అన్నారు ఆయన దగ్గరికి వచ్చి, ప్రభువా మా యొక్క విశ్వాసమును వృద్ధి పొందించు. అందుకని ఈ రోజు దేవుడు మనల్ని అడుగుతున్నాడు, మీరు విశ్వాసులేనా అని ఈ వారం అడిగాడు. గడిచిన 3 ఆదివారాలు ఏమని అడిగాడంటే, మీరు క్రీస్తులో పాలువారేనా అని అడిగాడు. ఏమో దేవుడు ఎందుకో మనం ప్రశ్నిస్తా ఉన్నాడు. ఎక్కడో లోపము కనిపించిందేమో మనలో దేవునికి. మన యొక్క వ్యక్తిగత జీవితాల్లో, మన యొక్క భక్తి జీవితాల్లో, మన యొక్క విశ్వాసములో, మన యొక్క పరిశుద్ధతలో దేవునికి లోపము కనిపించిందేమో. అందుకే దేవుడు మన యొక్క విశ్వాసమును గురించి ప్రశ్నిస్తా ఉన్నాడు. కాబట్టి మీరు హృదయంలోనికి తొంగి చూసుకుంటే అక్కడ ఏమీ ఉండదు. ఏముంటదంటే అక్కడ అసలు మంచే లేదట. అలా చూసుకుంటే మనకు మనము పరీక్ష చేసుకోలేము. మరి ఎలా మనము పరీక్ష చేసుకోవాలి అని అంటే, ప్రియమైన దేవుని సంగమా, దేవుని యొక్క వాక్యము ద్వారా మనల్ని మనం ఎలా పరీక్షించుకోగలుగుతాం?
జ్వరం వచ్చిందని హాస్పిటల్కి వెళ్ళామనుకోండి, డాక్టర్ గారు జ్వరాన్ని ఎలా కొలుస్తాడు? ఎస్ కదా, అంతే కదండి. జ్వరం వచ్చింది డాక్టర్ గారు అంటే గబగబా పారాసెటమాల్ రాసేసి, లేకపోతే డోలో 650 రాసేసి, ఎమాక్సిలిన్ రాసేసి ఇచ్చాడు. మీకు ఇస్తాడా? ఎవరు ఏం చేస్తారు? మొదట థర్మామీటర్ పెట్టి మీకు జ్వరం ఎంత ఉందో పరీక్షిస్తారు. పరీక్షించిన తర్వాత టాబ్లెట్లు రాస్తారు. మరి ఈరోజు మన యొక్క విశ్వాసమును మనం ఎలా పరీక్షించుకుంటాం? నేను ఆ హృదయాల్లోకి తొంగి చూస్తే పని అవ్వదు, అక్కడ ఏమీ లేదు, మేడు పండులాగా మనం చక్కగా ఉన్నాము, కానీ పైన లోపలంతా కూడా పురుగులమయం. ఆ పురుగులకు మందు కొట్టాలి. మందు కొట్టాలంటే దేవుని యొక్క వాక్కు ద్వారా, రెండవదిగా మన యొక్క అనుభవాల ద్వారా మనము దేవునికి విధేయులమా అవిధేయులమా అని తెలిసిపోతుంది. మొదటిగా దేవుని వాక్యం. మన అనుభవాలు ఎప్పుడు కూడా మొదట మనము చూసుకోకూడదు. ఆ యొక్క అనుభవాలు తీసేది మీరు, నేను కూడా తీసేవాళ్ళు. నా అనుభవం అండి అంటే ఎందుకు పనికిరాదండి. మా ఎక్స్పీరియన్స్ అండి ఎక్స్పైర్ అయిపోద్దండి. మన ఎక్స్పీరియన్స్ ఏమైపోద్ది చెప్పండి? ఒక రోజు భూమి మీద ఎక్స్పైర్ అయిపోతుంది. కానీ మనం దేని ద్వారా మన యొక్క విశ్వాసమును పరీక్షించుకోవాలి? దేని ద్వారా క్రీస్తు మనలో ఉన్నాడో లేదో పరీక్షించుకోవాలి అంటే దేవుని యొక్క వాక్యము ద్వారా. ఒక చెట్టుకున్న కాయలను బట్టే మనం ఆ యొక్క చెట్టుని మనము గుర్తిస్తాం. మనలో దేవుని యొక్క గుణలక్షణములు లేకుండా క్రీస్తు నాలో ఉన్నాడండి అని అనుకుంటే అది జరిగే పని కాదు. ప్రియమైన దేవుని సంగమా, అందుకే ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతూ, మీరు విశ్వాసులేనా? మీరు విశ్వాసులైతే ఇప్పటికి మిమ్మల్ని మీరు పరీక్షించుకొని తీర్పు తీర్చుకోండి. అలా మీరు తీర్పు తీర్చుకుంటే భవిష్యత్తులో మీకు ఏమి లేదు, తీర్పు లేదు. ఇప్పుడు మిమ్మల్ని మీరు పరీక్షించుకొని తీర్పు తీర్చుకోగలిగితే భవిష్యత్తులో మనకి ఏమి లేదట, తీర్పు లేదు. ఈ భూమి మీద ఉన్నప్పుడే మిమ్మల్ని మీరు విమర్శించుకోండి, మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. అలా పరీక్షించుకొని మీరు బ్రతికితే గనుక భవిష్యత్తులో మీకు ఏమి లేదట, తీర్పు లేదు. అందుకే అన్నాను, ప్రియమైన వాళ్ళరా, సవరణ లేని చోట దేవుని వాక్య వివరణ అవసరం లేదు. మనము సవరించుకుందాం, సరి చేసుకుందాం. దేవుడు గద్దించినప్పుడు, దేవుడు హెచ్చరించినప్పుడు, దేవుడు మాట్లాడినప్పుడు, దేవుడు మన పురుకొల్పినప్పుడు, దేవుడు మనల్ని ఉజ్జీవింపచేసినప్పుడు మనము దేవుని యొక్క వాక్యము ద్వారా మనము మన యొక్క పరిస్థితులు సరి చేసుకొని, చక్కబెట్టుకొని, పరీక్షించుకొని, విమర్శించుకుంటే భవిష్యత్తులో మనకి ఏమి లేదట, తీర్పులోనికి రాక మరణమును దాటి జీవములోనికి మనము వెళతాము అన్న విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ప్రియమైన దేవుని సంగమా, ఇక్కడ మనము కొరింథీయుల గురించి, ఈ యొక్క సంఘమును గురించి మనము ఆలోచన చేయగలిగితే వీళ్ళ యొక్క విశ్వాస జీవితము గొప్ప స్థాయిలోనే ఉంది. మీరు ఆ మాటలు మీరు చూడాలి అనుకుంటే మొదటి పత్రిక తీసి మొదటి అధ్యాయము 1 నుంచి 7 వచనములను మీరు అలా చూస్తూ ఉంటే వారి యొక్క స్థాయి ఎలాగుందో మీకు నేను జ్ఞాపకం చేస్తాను. వారి యొక్క స్థాయి ఎలాగుందో, వారి యొక్క విశ్వాస స్థాయి ఎలాగుందో నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మీకు కనిపించిన చోటల్లా మీరు అండర్లైన్ చేసుకుంటే ఆ మాటలు చాలా మంచిది. ఒక ప్రశ్న వేసి నేను ముందుకు వెళ్తాను. కొండ ఎక్కేవారికి గాలులు బాగా వేస్తాయా, క్రింద ఉన్న వారికి గాలులు బాగా వేస్తాయా? అంతే, కొండ ఎక్కేవారికే గాలులు బాగా వేస్తాయి. అంతెందుకండి, మనం మేడ ఎందుకు ఎక్కుతాం సాయంత్రం పూట? అంతే కదా, చుట్టుపక్కల చూడడానికి ఎక్కుతామా? కాదు కదా. మనం ఎందుకు ఆ పైకి, డాబా పైకి, మేడ పైకి ఎందుకు వెళ్తామంటే మంచి గాలి వేస్తుందని. అంటే క్రింద స్థాయి వారికి ఏముండదు, సరైన గాలి ఉండదు. నువ్వు పైకి ఎక్కే కొలది నీకు గాలులు వేస్తా ఉంటాయి. ఇక్కడ కొరింథీ సంఘస్థులను చూస్తూ ఉన్నప్పుడు వారి స్థాయి చాలా గొప్పదండి. వారి స్థాయి చాలా గొప్పది. వారికి మంచి గాలులు వేస్తా ఉన్నాయి. చూడండి, ఆ యొక్క మొదటి అధ్యాయంలో మనం ఆలోచన చేస్తే ప్రియమైన దేవుని సంగమా, ఆ 2వ వచనంలో వారి గురించి ఏమి రాయబడిందయ్యా అంటే వారు పరిశుద్ధులు అన్నాడు. కొరింథీ సంఘస్థులు ఎవరట? అంతే కదండి, వారు అన్నాడు క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారే అన్నాడు. అంటే కొరింథీ సంఘస్థుల స్థాయి ఎటువంటిది? పరిశుద్ధమైనటువంటి స్థాయి బాగానే ఉంది. మనం ఇంకా కొంచెం ఆ 4వ వచనంలో నుంచి మీరు ఒక్కొక్కటిగా మీరు చూసుకుంటే అక్కడ ఏమన్నాడంటే మీరు దేవుని యొక్క బోధలో ఐశ్వర్యవంతులు అన్నాడు. మీరు ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత కూడా మీరు చదివితే ఆ విషయాలు మీకు బాగా అర్థమవుతాయి. వారు పరిశుద్ధులు అన్నాడు, వారి స్థాయి చాలా బాగుంది. రెండవదిగా అన్నాడు వారు దేవుని యొక్క బోధలో ఐశ్వర్యవంతులు అన్నాడు.
మూడవదిగా మనం ఆలోచన చేస్తే దేవుని కృపావరములో ఏ లోపము లేని వారు అన్నాడు. ఆ మాటలన్నీ అక్కడే ఉన్నాయి, మీరు పరిశీలన చేయండి, పరీక్షించండి. ఏమన్నాడండి? దేవుని యొక్క కృపావరములో మీరు ఏ లోపము లేని వారు, మీరు బాగున్నారు, చాలా బాగున్నారు అన్నారు. నాలుగవదిగా ఆలోచన చేస్తే మీరు సాక్ష్యంలో చాలా బాగున్నారు. మీరు సాక్ష్యంలో ఎలాగున్నారు? చాలా బాగున్నారు అన్నారు. చివరిగా ఐదవదిగా ఆయన అన్నారు కదా, యేసుక్రీస్తు రాకడ కొరకు మీరు భలే ఎదురు చూస్తున్నారు అన్నాడు. చూడండి ఎన్ని మంచి విషయాలు ఉన్నాయో వారిలో. వాళ్ళు పరిశుద్ధులట, దేవుని బోధ ఐశ్వర్యవంతులట, దేవుని కృపావరంలో లోపము లేనివారట, క్రీస్తు రాకడ కొరకు వాళ్ళు భలే ఎదురు చూస్తున్నారట. ప్రియమైన వాళ్ళారా, వారు ఆధ్యాత్మికంగా బాగా ఎదిగిన విశ్వాసులే అని వారిని అభినందిస్తూ, ఇంతవరకు చాలా బాగుంది కానీ మీ మధ్య కొన్ని ముఠా తగాదులు ఉన్నాయి అన్నాడా లేదా? అదే మొదటి అధ్యాయము 12వ వచనములు అంటున్నాడు, అయ్యా మీ మధ్య కొన్ని ముఠా తగాదులు వచ్చాయి. మీ యొక్క ఆధ్యాత్మిక జీవితం వండర్ఫుల్, చాలా బాగుంది, మీరు చాలా బాగా ఎదుగుతా ఉన్నారు, కానీ మీ మధ్య చిన్న సమస్య ఉంది. అదేంటంటే ముఠా తగాదులు. కొంతమంది అంటున్నారు నేను పౌలు వాడను అన్నారు కదండి. కొంతమంది ఏమన్నారు? నేను అపోల్లో వాడను, నేను కేఫా వాడును, నేను క్రీస్తు వాడను అనేటువంటి తగాదులు వచ్చాయి. ఒక మాట మీకు జ్ఞాపకం చేయమంటావా? అసలైన వాళ్ళు బాగా ఉన్నారు. ఎవరు? పౌలు ఎప్పుడన్నా నేను పలానా టీం అని చెప్పాడు ఎవరికైనా? నేను చెప్పాడండి? పోనీ కేఫా చెప్పారా నేను వేల టీం అని? అపోలో అన్నారా? లేదు. ఈ కింద స్థాయిలో ఉంటారు చూశారు, వీళ్ళ మాత్రం ఏం చేస్తారంటే మేము ఎవరు వాళ్ళమో తెలుసా? సంఘ పెద్ద గారు తాలూకా. మా చిన్నాన్న ఎవరు అనుకుంటున్నావు? సంఘంలో వన్ ఆఫ్ ది మెంబరు. మా చిన్నాన్న గీసిందే గీత, ఆయన చేసిందే శాసనం, ఆయన ముందు వెయ్యాలి మనము ఆసనం. ఇదే ఇప్పుడున్నటువంటి సంఘాల్లో దేవుని మహాకృపను బట్టి మన సహవాస సంఘాల్లో ఆ గోళ ఉండదని నేను అనుకుంటున్నాను. లేదని కూడా నేను రూఢిగా చెప్పగలను. ఒకవేళ ఉంటే ప్రియమైన వాళ్ళరా, అవన్నీ కూడా సరైనవి కాదు అని దేవుని యొక్క వాక్యం ద్వారా పౌలు గారు హెచ్చరిక తెలియజేస్తూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు ఎవరో చెప్పుకోలేదు, మేము పలానా ఫ్యామిలీకి గాడ్ ఫాదర్ అని ఎవరో చెప్పుకోలేదు. చెప్పుకున్నాడండి? పోనీ పౌలు ఎప్పుడన్నా అన్నాడా నేను తిమోతి ఫ్యామిలీకి గాడ్ ఫాదర్ అన్నాడా? లేదే. పోనీ పేతురు గారు అన్నారా? చెప్పండి. పలానా కృపావరం గారి ఫ్యామిలీకి నేను గాడ్ ఫాదర్ అన్నాడా? లేకపోతే వరప్రసాద్ గారి ఫ్యామిలీకి నేను గాడ్ ఫాదర్ అని ఆ అపోల్లో ఎప్పుడన్నా చెప్పారా? లేదే. మనమందరము ఒక కుటుంబము, మనమందరం క్రీస్తు వారమే. కాబట్టి ఇటువంటి ముఠా తగాదాలు మీ మధ్య ఉన్నాయి కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి రా బాబు. అంత మాత్రమే కాదు, మీ యొక్క సంఘములో వ్యభిచారము కూడా ఉంది కదా. 5వ అధ్యాయంలో ఎక్కడ అంటాడు ఆయన? మీరు చదవని ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడక్కడ వ్యభిచారపు పనులు కూడా జరుగుతూ ఉన్నాయి. వాటి విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి అన్నాడు. ఆ యొక్క తర్వాత అధ్యాయంలోకి వచ్చేసరికి ఏమన్నాడంటే మీరు విగ్రహార్పితమైన వాటిని భయము లేకుండా మీరు తినేస్తున్నారు. వీటన్నిటిని ఆయన ఎత్తి చూపించాడు. ఊరకనే ఆయన ప్రశ్నించిన ఏదైనా 2వ పత్రికలో మొదటి పత్రికలో వారిని ప్రశ్నిస్తూ, వారిని హెచ్చరిస్తూ, వారిని యొక్క లోపాలన్నీ కూడా బయట పెట్టి 2వ పత్రికలో వారిని ప్రశ్నిస్తూ ఉన్నారు. మీరు విగ్రహార్పితమైనవి భయం లేకుండా తినేయడమే కాదు కానీ ప్రభు బల దగ్గరికి వచ్చినప్పుడు మీరు నిర్లక్ష్యంగా ఉన్నారు అని 11వ అధ్యాయంలో కూడా వారిని హెచ్చరించాడు. మీరు బలను సమీపించినప్పుడు మీరు ఏం చేస్తున్నారు చెప్పమంటారా? మీరు చాలా నిర్లక్ష్యంగా వస్తున్నారు. అందుకే మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి, విమర్శించుకోండి. మీరు భయం లేకుండా వచ్చిన కారణాన్ని కొంతమంది రోగులైపోయారు, కొంతమంది ఏమైపోయారు చెప్పండి? నిద్రించారని మాట్లాడుతూ ఉన్నాడు. అలా మాట్లాడుతూ ప్రియమైన వాళ్ళారా, 2వ పత్రికలో వాటి కొరకు కొంత సవరణ రాసి ఈ యొక్క అధ్యాయంలో 13వ అధ్యాయంలో 2వ పత్రికలో ఆయన ఒక ప్రశ్న వేశారు. మీరు విశ్వాసులేనా? మీరు విశ్వాసులైతే క్రీస్తు మీలో ఉన్నట్టు, ఆయన లేకపోతే మీరెవరు? భ్రష్టులే. కాబట్టి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. ఎలా పరీక్షించుకుంటారంటే మీ హృదయాల్లోకి తొంగి చూడకుండా అక్కడ ఏమీ లేదు, దేవుని వాక్యము చేత మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. విమర్శించుకుంటే భవిష్యత్తులో మీకు నాకు ఏమీ లేదట,
తీర్పు లేదు. విశ్వాసం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమండి. ఎంత ప్రాముఖ్యమో 3 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. మీరు చదువుతారా దేవుని యొక్క వాక్యాన్ని? ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం ప్రకారముగా విశ్వాసము మనకు రక్షణ తీసుకొచ్చింది. విశ్వాసం మనకి ఏం తీసుకొచ్చింది? రక్షణ తీసుకొచ్చింది. విశ్వాసం యొక్క ప్రాముఖ్యత. ఈరోజు మనకు విశ్వాసం యొక్క ప్రాముఖ్యతను మనము గ్రహిస్తా లేదు. మేము విశ్వాసం అనేది నోటి మాటతో మనం మాట్లాడుతున్నాము, కానీ మనం ఆ యొక్క లోతుల్లోకి వెళ్ళి చూస్తూ ఉన్నప్పుడు విశ్వాసం యొక్క దాని యొక్క శక్తి మనకి ఏమిటో అర్థము కావడం లేదు. ఆ 2వ అధ్యాయం 8వ వచనం ప్రకారముగా విశ్వాసం మనకి ఏమి తీసుకొని వచ్చిందట? రక్షణను తీసుకొని వచ్చింది. మరొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం ప్రకారముగా మనం ఆలోచన చేస్తే విశ్వాస మూలముగా మనము నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఈ రోజు మనము నీతిమంతులము అని అనుకుంటున్నాం కదా. ఆ నీతి మనకి ఎలాగా వచ్చిందయ్యా అంటే విశ్వాస మూలముగా నీతిమంతులుగా తీర్చబడ్డాము. అలాగే ఆ విశ్వాసము మనకి ఏమి తీసుకొచ్చింది? రక్షణను తీసుకొని వచ్చింది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం ప్రకారంగా మనం ఏం చేయాలి చెప్పమంటారా? విశ్వాసము ద్వారానే మనము నడుచుకోవాలి. 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం ప్రకారముగా మనము విశ్వాసము ద్వారానే నడుచుకోవాలి. విశ్వాసము రక్షణ తీసుకొని వచ్చింది. విశ్వాస మూలముగానే నీతిమంతులుగా తీర్చబడ్డాము. విశ్వాసము ద్వారానే మనము నడుచుకోవాలి. అసలు క్రైస్తవ జీవితం అంటేనే పోరాటం కదండి. క్రైస్తవ జీవితం అంటేనే పోరాటం. ఈ యొక్క మనము ఈ నడిచేటువంటి ఈ మార్గములో, నడిచేటువంటి ఈ యొక్క నడకలో మనకి ఎన్నో పోరాటాలు ఎదురవుతూ ఉంటాయి. శత్రువులు మన పైన దాడి చేస్తూ ఉంటారు. వారి పైన మనము యుద్ధము చేయాలి అని అంటే, వారిని మనము జయించాలి అని అంటే, ప్రియమైన దేవుని సంగమా, మనకేమి కావాలయ్యా అని అంటే దేవుడిచ్చేటువంటి సర్వాంగ కవచము మనకు కావాలి. నీవు ఈ యొక్క విశ్వాసం ద్వారానే నడుస్తూ ఉన్నప్పుడు నీ పైన శత్రువు దాడి చేస్తూ ఉంటారు. ఆ శత్రువుని ఎదుర్కోవాలి అని అంటే దేవుడిచ్చేటువంటి సర్వాంగ కవచమును మనం ఏం చేయాలి చెప్పండి? పొందుకోవాలి, లేక ధరించుకోవాలి. ఎలా వస్తుంది ఆ సర్వాంగ కవచం? మరలా విశ్వాసం ద్వారానే. ఆ సర్వాంగ కవచం మనకి ఎలాగొస్తుందట? విశ్వాసము ద్వారానే. ఆ మాటలు మనం ఎక్కడ చూస్తాము? దేవుడిచ్చేటువంటి సర్వాంగ కవచం గురించి మనం ఎక్కడ చూస్తాము చెప్పండి? ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయములో ఆ 10వ వచనములో నుంచి మనం చూస్తూ ఉన్నప్పుడు అక్కడ కొన్ని ఆ యొక్క సర్వాంగ కవచములో కొన్ని ఆ వస్తువులు మనకు కనిపిస్తూ ఉంటాయి. మొదటిగా మనం చూస్తే ప్రియమైన వాళ్ళరా, తలకు మనం ఏమి ధరించుకోవాలట? ఏంటి? తలకు మనం ఏమి ధరించుకోవాలి? తలకు శిరస్త్రాణము ధరించుకోవాలి. ఎందుకు ఆ యొక్క శిరస్త్రాణము ధరించుకోవాలి? ఆ యొక్క శిరస్త్రాణము మన తలకు ఏమి కల్పిస్తుంది చెప్పండి? రక్షణ కల్పిస్తుంది. ఆ శిరస్త్రాణము మన తలకు ఏమి కల్పిస్తుంది? రక్షణ కల్పిస్తుంది. యుద్ధానికి వెళ్ళినప్పుడు తప్పనిసరిగా ప్రతి సైనికుడు తలకేం పెట్టుకుంటాడు చెప్పండి? శిరస్త్రాణం పెట్టుకుంటాడు. ఎందుకు పెట్టుకోవాలి అంటే రక్షణ కల్పిస్తుంది కాబట్టి. అంటే మనం రక్షించబడాలంటే ఏం కావాలి? విశ్వాసము కావాలి. ఈ సర్వాంగ కవచంలో నీ తలకు తగిలించుకున్నటువంటి ఆ యొక్క శిరస్త్రాణము అనేటువంటి రక్షణ మీకు కలగాలి అని అంటే విశ్వాసము ద్వారానే మనము రక్షించబడతాము అన్నాడు. రెండవదిగా మనం ఆలోచన చేస్తే మన యొక్క ఉదరానికి నీతి అనేటువంటి మైమరుపు కదండి. మన యొక్క ఉదరానికి నీతి అనేటువంటి మైమరుపు. మనం నీతిమంతులుగా తీర్చబడాలంటే విశ్వాసము కావాలి, అంతే కదండి. రక్షించబడాలి అని అంటే విశ్వాసము కావాలి. నీతిమంతులుగా తీర్చబడాలి అని అంటే విశ్వాసము కావాలి. మూడవది ఏమన్నాడు? నడుములకు సత్యం అనేటువంటి దట్టిని కట్టుకోమన్నాడు. అంటే సత్యమును అంగీకరించాలని ఏం కావాలి? విశ్వాసము కావాలి. చూడండి ప్రియమైన దేవుని సంగమా, విశ్వాసం అన్నిటికీ మూలం. ఈ సత్యమును మనం అంగీకరించాలి అని అంటే, లేక యొక్క సత్యమైనటువంటి దట్టిని మనము ధరించాలి అని అంటే మనకేముండాలి చెప్పండి? విశ్వాసం ఉండాలి. మనము అలాగే తర్వాత మనం ఆలోచన చేస్తే కాళ్ళకు సమాధాన సువార్త వలన
సిద్ధ మనస్సు. మనం సువార్తకు పోవాలని ఏముండాలి? విశ్వాసం ఉండాలి. చూడండి ఎంత చక్కగా ఆ యొక్క కవచము గురించి మాట్లాడుతూ ఉన్నాడు, సర్వాంగ కవచము గురించి. నువ్వు ఆ యొక్క సమాధాన సువార్త అనేటువంటి ఆ యొక్క చెప్పులు నువ్వు తొడుక్కోవాలి అంటే, లేక అవి తొడుక్కొని నువ్వు సువార్తకి వెళ్ళాలి అంటే ఏముండాలి చెప్పండి? విశ్వాసము ఉండి తీరాలి. అలాగే తర్వాత ఏమన్నాడు? చేతిలో వాక్య ఖడ్గము ఉండాలి. వాక్యమును వాడాలని ఏముండాలి చెప్పండి? విశ్వాసం ఉండాలి. ఈ వాక్యమును ఎలాగ అన్వయించుకోవాలో మనకి తెలియాలంటే ఏముండాలి చెప్పండి? విశ్వాసం ఉండాలి. విశ్వాసం లేకపోతే ఈ వాక్యాన్ని మనము అన్వయించుకోలేము. ఎలా వాడాలో మనకు తెలియదు. దేవుడిచ్చినటువంటి ఈ యొక్క వాక్యమును మనం మన యొక్క హృదయాలకు అన్వయించుకోవాలి అని అంటే మనకి ఏముండాలి చెప్పండి? విశ్వాసము ఉండాలి. ఈరోజు మనకు విశ్వాసము లేక ఈ వాక్యమును ఎలాగ అన్వయించుకోవాలో మనకు అర్థం కావడం లేదు కాబట్టి మా విశ్వాసమును వృద్ధి పొందించని మన ప్రార్థన చేయలేకపోతున్నాం. ప్రభా మాకు ప్రార్థన అనుభవం లేదు, మేము ఇంకా ప్రార్థనలో బలపడాలనే ప్రార్థన మనము చేయడం లేదు. మా యొక్క విశ్వాసముకు ఎక్కడో జబ్బు పట్టింది, ఆ యొక్క విశ్వాసమును నువ్వు స్వస్థపరచు ప్రభా అని మనం ప్రార్థన చేయలేకపోతున్నాం. కారణం ఏంటంటే ఈ వాక్యము ఎలా వాడాలో మనకు అర్థం కాలేదు. ఈ వాక్యము వాడాలి అని అంటే విశ్వాసము మనకు కావాలి. మరొక చేతిలో ఏం పట్టుకోవాలి? విశ్వాసం అనేటువంటి డాలును మనము పట్టుకోవాలి. ఈ చేతిలో వాక్యం అనే ఖడ్గం పట్టుకోవాలి, ఈ చేతిలో విశ్వాసం అనేటువంటి డాలును పట్టుకోవాలి. వీటన్నిటినీ మనము ఉపయోగించి శత్రువుల యొక్క బాణముల నుంచి మనమే తప్పించుకోలేదంటే కాపాడుకోవలసిన వారుగా ఉన్నాం. అంటే దేవుడిచ్చేటువంటి సర్వాంగ కవచము కావాలన్నా విశ్వాసము కావాలి. ఇచ్చిన సర్వాంగ కవచాన్ని వాడుకోవాలన్నా అంతే, విశ్వాసమే కావాలి. అది కావాలన్నా విశ్వాసం కావాలి. పొందుకున్నటువంటి ఆ యొక్క సర్వాంగ కవచమే మనం వాడుకోవాలన్నా ఏముండాలి? విశ్వాసమే కావాలి. కాబట్టి అపోస్తులు అడిగినట్లుగా మనము దేవుణ్ణి ఎందుకు అడగలేకపోతున్నాం? ప్రభువా మా యొక్క విశ్వాసానికి జబ్బు పట్టింది, మా విశ్వాసమును స్వస్థపరచవా? మా యథార్థతకు ఎక్కడో జబ్బు పట్టింది, మా యొక్క యథార్థతను నీవు స్వస్థపరచవా అని అడిగేటువంటి ప్రార్థనలు కనబడడం లే. ఎప్పుడు చూసినా నడువు నొప్పు, కాలు నొప్పు, తలనొప్పు, మెల్లనొప్పు, కళ్ళు నొప్పు, ఏళ్ళు నొప్పు. సార్ ఒక మాట నేను మీ జ్ఞాపకం చేయమంటారా? ఇది మలినమైపోయేటువంటి శరీరం అండి. చస్తే ఎక్కడ పెడతారు? దీన్ని మట్టిలో వేరేస్తారు. ఒక రోజు 2 రోజులు 6 నెలల్లో మొత్తానికి ఇది ఏమైపోద్ది చెప్పండి? మరి ఇంత స్వస్థత కోసం నువ్వు ప్రార్థన చేస్తావు, దీన్ని ఏం చేయగలిగా? నువ్వు మట్టిలో కలకుండా నువ్వు కాపాడుకున్నావా? లేదే, నువ్వెంత ప్రార్థన చేసే శరీరం కొరకు ఏదో ఒక రోజు ఆ మట్టిలో పెట్టక తప్పదు. మరి నీ ప్రార్థన దేని కొరకు అయ్యానంటే విశ్వాసం కొరకు నువ్వు ప్రార్థన చేయాలి కదా. నీ విశ్వాసమును బాగు చేసు. ఎందుకనంటే రేపన్న రోజు మనము క్రీస్తు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ విశ్వాసం వల్ల మనకి ఎన్నో మేలు జరుగుతాయి. అయితే ప్రియమైన దేవుని సంగమా, అసలు మన విశ్వాసం ఎలాంటిదో దేవుని వాక్యంలోంచి మనం చూద్దాం. చాలా ఇంట్రడక్షన్ ఉంది, ఇంకా ఉపోద్ఘాతం చాలా ఉంది, కానీ సమయం మన ముందు లేదు. అసలు విషయంలోనికి మనం వెళ్ళాలి. అసలు మన విశ్వాసం ఎలాంటిది అని మనం దేవుని వాక్యంలో చూద్దాం రండి. పేతురు రాసిన మొదటి పత్రికలో మొదటి అధ్యాయములో 7వ వచనాన్ని చదవండి. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. ఇంతకు మన విశ్వాసం ఎలాంటిదో చెప్పమంటారా? అమూల్యమైన విశ్వాసము. చూడండి, మొట్టమొదటిగా మీరు విశ్వాసులైనా అని అడుగుతూ ఆయన ఇన్ని విషయాలు తెలియజేస్తాను. ఏమన్నాడంటే, అయ్యా మీ విశ్వాసం ఎలాంటిదో తెలుసా? మీ విశ్వాసము అమూల్యమైన విశ్వాసము. నశించిపోవచ్చున్నటువంటి సువర్ణము అగ్ని పరీక్ష వలన ఏం చేయబడుతుందట? శుద్ధపరచబడుచున్నది కదా. దానికంటే మాట్లాడరేమా? అర్థం కాలేదా? అర్థమైందా? అంటే సవరణ లేని చోట వాక్య వివరణ ఉండదన్నందుక మేము సవరించుకోలేమండి పాస్టర్ గారు, అందుకే మేము మాట్లాడమంటున్నారా? మన విశ్వాసం ఎటువంటిదట?
అమూల్యమైన విశ్వాసం. దేనికంటే అమూల్యమైనది? అక్కడ అన్నారు కదా, సువర్ణము కంటే బంగారము కంటే అమూల్యమైన విశ్వాసం. కానీ దేవుని వాక్యం ఏమి సెలవిస్తా ఉన్నాడంటే ప్రియమైన వారలారా, మీ లోపల ఉన్నటువంటి విశ్వాసము అన్నిటికంటే గొప్పదే. ఎంత గొప్పది? యేసుక్రీస్తు వారు ప్రత్యక్షమైనప్పుడు ఆ విశ్వాసం ద్వారా మీకు ఏం కలుగుతుందట? చూడండి, అక్కడ అండర్లైన్ చేయండి ఆ మాటలు మీరు. మెప్పును, మహిమయు, ఘనత తెచ్చి పెడుతుంది. కాబట్టి మనం ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఈ శరీర రోగాల కొరకు కాదు మీరు ప్రార్థన చేయవలసింది, మట్టిలో పెడితే కుళ్ళిపోయేటువంటి శరీరం కొరకు మీరు ప్రార్థన చేయండి. దీనివల్ల ఏ ఉపయోగం లేదు. మీ విశ్వాసమును బాగు చేసుకో. ఎందుకో తెలుసా, ఒకనొక దినమున యేసుక్రీస్తు వారు ప్రత్యక్షమైనప్పుడు ఆ విశ్వాసం ఆ ఎదుట నిలవబెట్టి నీకు నాకు మెప్పును, మహిమను, ఘనతను తీసుకొని వస్తుంది. మరి ఎప్పుడైనా ప్రార్థన చేసావా, ప్రభువా నా విశ్వాసమును స్వస్థపరచని, ప్రభువా నా యొక్క పరిశుద్ధతను స్వస్థపరచువా, నాలో ఇంకా ఎన్నో లోపాలు ఉన్నాయి, ఆ లోపాలు తీసినాయని నీ హృదయంలోకి తొంగి చూసుకుంటే అప్పుడు అర్థమవుతుంది ఎన్ని లోపాలు ఉన్నాయో, ఎన్ని పురుగులు ఉన్నాయో. ఆ పురుగులు తీసే ప్రభువాని నువ్వు ప్రార్థన చేయి, నన్ను విశ్వాసంలో వృద్ధి పొందించు. అపోస్తలుడికే తప్పలేదండి, నీవు నేనంతా. వారు అనుకున్నారు, ప్రభువా మమ్మల్ని మేము తొంగి చూసుకుంటే, పౌలు గారు అన్నాడు, ఆయన నాకు నేను చూసుకుంటే నా హృదయం ఏమి లేదు, మంచిది ఏది లేదన్నాడు. మరి నువ్వు నేను ఎందుకు చూసుకోలేకపోతున్నావు? నువ్వు నేను ఎందుకు చూసుకోలేకపోతున్నావు? నశించిపోతున్నటువంటి సువర్ణం ఏమి చేయబడుతుందట? పుటమి వేయబడుతుంది, అగ్ని చేత పరిశుద్ధపరచబడుతుంది, శుద్ధి చేయబడుతుంది కదా. దానికంటే అమూల్యమైనటువంటి విశ్వాసం మీ దగ్గర ఉన్నది. ఆ విశ్వాసాన్ని మీరు ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు? దానికి మస్టు పడేసింది కదా. మరి దేవుడు మన హృదయంలోనికి తొంగి చూసినప్పుడు మరి తేటగా కనబడుతుందా మన హృదయం? మన విశ్వాసం ఆయన తేటగా కనబడుతుందా? కనబడాలి. అందుకే ఆయన మాట రాస్తూ ఉన్నాడు, మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదే. పరీక్షకు నిలవాలి నీ విశ్వాసం. నీ విశ్వాసం నా విశ్వాసము పరీక్షించబడుతుంది. పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును, మహిమయు, ఘనతను కలుగుటకు కారణమవుతుంది. కాబట్టి ఈ శరీరము కొరకు మీరు ప్రయాసపడకండి, కానీ ఆ విశ్వాసము కొరకు మీరు ప్రయాసపడండి. మీ విశ్వాసమును, మన విశ్వాసమును పరుచుకోవడానికే ఈ శోధనల చేత మనం ఏం చేయబడుతున్నాం? పరీక్షించబడుతున్నాం. ఆ యొక్క అగ్నిలో బంగారం వేయబడి అది శుద్ధి చేయబడుతున్నట్లుగానే మన యొక్క విశ్వాసమును శుద్ధి చేయడానికి, మన యొక్క విశ్వాసమును పరిశుద్ధపరచడానికే దేవుడు ఈ శోధనలను లేక యొక్క పరిస్థితులను ఆయన ఏం చేస్తున్నాడు చెప్పండి? అనుమతిస్తూ ఉన్నాడు. వాటిలో మన యొక్క విశ్వాసమును పరీక్షించుకొని పరీక్షకు మనం నిలబడితే మనకు ఏం కలుగుతుందట? మెప్పు, మహిమ, ఘనతకు కారణమవుతుంది మీ విశ్వాసం. నువ్వెన్ని బంగారపు వస్తువులు పెట్టుకున్నా అవి మీకు ఏమి తీసిరావు, ముందు నిన్ను పొగు. కానీ ప్రియమైన దేవుని సంగమా, మనము దేవుని దగ్గర నిలవబడినప్పుడు ఆ యొక్క విశ్వాసం ఏదైతే ఉందో, ఏ విశ్వాసం అనుకున్నామన్నది? అమూల్యమైన విశ్వాసము, వెలకట్టలేనటువంటి విశ్వాసము. సరే, మీకు మరొక మాట ఇక్కడ జ్ఞాపకం చేస్తాను. ఎందుకు అమూల్యమైనది? అమూల్యమైన విశ్వాసం అనుకుంటున్నాము. ఎందుకు అది అమూల్యమైనది అని మనం ఆలోచన చేస్తే ఆ మాటలు కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. పేతురు రాసిన పత్రిక 2వ పత్రికను చదువుదాం. మొదటి అధ్యాయము 4వ వచనములో అంటున్నాడు, ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావమునందు పాలువారగినట్లు వాటిని అనుగ్రహించెను. ఇది ఎందుకు అమూల్యమైన విశ్వాసమో చెప్పమంటారా? అమూల్యమైన వాక్యమును బట్టి ఇది అమూల్యమైన విశ్వాసమైంది. ఆయన అదే మాటను జ్ఞాపకం చేస్తున్నారు. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికమైనటువంటి వాగ్దానములను అనుగ్రహించారు. వాగ్దానం అంటే ఏంటి? వాక్యం. ఈ విశ్వాసమునకు పునాది ఏంటో చెప్పమంటారా? మన యొక్క విశ్వాసము ఎందుకు అమూల్యమైనది చెప్పమంటారా? ప్రియమైన వారలారా, దేవుడు మనకు అమూల్యమైన వాగ్దానములను ఇచ్చాడు, అనగా అమూల్యమైన వాక్యమును ఇచ్చాడు. కాబట్టి ఆ వాక్యమును బట్టి ఆ విశ్వాసం ఏమైంది చెప్పండి?
అమూల్యమైన విశ్వాసమైంది. అమూల్యమైన వాక్యము మనకి ఇచ్చాడు. ఆ వాక్యము పైన మనము విశ్వాసం ఉంచాము. అందుకు గాను ఆ విశ్వాసం ఏమైంది చెప్పండి? అమూల్యమైన విశ్వాసమైంది. అది వెల కట్టలేనటువంటి విశ్వాసము. బంగారము, వజ్రాలు, వైడూర్యాలు, రత్నాలు వీటన్నిటికంటే అమూల్యమైనది మనకు దేవుడిచ్చినటువంటి విశ్వాసం. అది ఎందుకు అమూల్యమైనదంటే దేవుని వాక్యమును బట్టి అమూల్యమైనది. రెండవదిగా మీకు జ్ఞాపకం చేస్తాను ఎందుకు ఆ యొక్క విశ్వాసము అమూల్యమైనది అని అంటే, మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 4వ వచనములో ఇలాగూ రాయబడి ఉంది: మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినదియు అమూల్యమును సజీవమైన రాయులకు ప్రభువునొద్దకు వచ్చిన వారై అనేటువంటి మాటను మనం అక్కడ చూస్తున్నాం. రెండవదిగా మన యొక్క విశ్వాసం ఎందుకు అమూల్యమైనది అని అంటే, అమూల్యమైన వ్యక్తిని బట్టి. ఎవరు అమూల్యమైన వ్యక్తి? అక్కడే రాశాడు నా మాట కదండి. చూడండి, మనుషుల చేత విసర్జింపబడినను. ఎవరు? యేసుక్రీస్తు వారు మనుషుల చేత ఏం చేయబడ్డాడు? ఆయన విసర్జించబడ్డాడు. కానీ ఆయన దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమును సజీవమునైన రాయగు ప్రభువునొద్దకు వచ్చాము. ఆ బండ ఎవరు చెప్పండి? క్రీస్తే, ప్రభువారే. ఆ ప్రభువారు ఎటువంటి వారట? అమూల్యమైన వాడు. మన విశ్వాసం ఎందుకు అమూల్యమైనదయ్యా అని అంటే, అమూల్యమైన వ్యక్తి మీద పెట్టుకున్నాం మన విశ్వాసం. వారు సజీవులు కాదు కాబట్టి మనము మనుషుల మీద పెట్టుకోలేదు, అమూల్యమైన వాడి మీద మనము విశ్వాసం ఉంచాము. కాబట్టి మన విశ్వాసం ఎటువంటిది చెప్పండి? అమూల్యమైన విశ్వాసము. మన విశ్వాసం ఎందుకు అమూల్యమైనదయ్యా అంటే, అమూల్యమైన వాక్యము పైన మన విశ్వాసం ఉంచాము, అమూల్యమైన వ్యక్తి మీద మన యొక్క విశ్వాసం ఉంచాము. కాబట్టి మనము కలిగి ఉన్న విశ్వాసం అది అమూల్యమైన విశ్వాసం. దాన్ని విడిచిపెట్టకూడదు. దాని కొరకు నువ్వు ప్రార్థన చేయి. అది ఎక్కడ కుంటుపడిపోయిందో, దానికి ఎక్కడ నొప్పి ఉందో, ఎక్కడ బాధగా ఉందో, నీలో ఉన్న విశ్వాసానికి ఎక్కడ జబ్బుపడేసిందో, ప్రభువా మా విశ్వాసమును వృద్ధి పొందించు, మా విశ్వాసమును స్వస్థపరచు, మా విశ్వాసమును బాగు చేయని నీవు నేను ప్రార్థన చేయవలసిన అవసరం ఉంది. కానీ దానికోసం మనం వదిలేశాం. దాంతో మనకు సంబంధం లేదు. మనకు మెప్పు తెచ్చేది, మహిమ తెచ్చేది, ఘనత తెచ్చేటువంటి విశ్వాసమును గాలి వదిలేసి మట్టిలో కలిసిపోయేటువంటి శరీరం కొరకు ప్రాకులాడుతూ ప్రార్థన చేయండి వాటి కొరకే మనం ప్రార్థన చేస్తా ఉన్నాం. చెయ్యొద్దని నేను అనడం లేదు, అది సెకండరీ. మన విశ్వాసం అమూల్యమైనదైతే ప్రతి రోగం కూడా విశ్వాసం వల్లనే తగ్గిపోతుంది. ఎందుకు అది అమూల్యమైన విశ్వాసము అని మనం విన్నాం. ఆయనతో మనను అనుసంధానం చేసింది ఏంటో చెప్పమంటారా? ఆయనతో మన యొక్క విశ్వాసమును దేవునితో అనుసంధానం చేసింది ఏంటో చెప్పమంటారా? చూడండి, ఆ మాటను కూడా చూద్దాం. మనం పేతురు రాసిన మొదటి పత్రికలో 1వ అధ్యాయము 18వ వచనాన్ని చదవండి. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనలను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు గాని అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితేరని మీరు ఎరుగుదురు కదా. చూడండి ప్రేమ, ఎందుకు మన యొక్క విశ్వాసము అమూల్యమైనదయ్యా అని అంటే, అమూల్యమైనటువంటి రక్తమును బట్టి. ఎందుకు అమూల్యమైన విశ్వాసం అంటే, అమూల్యమైన వాక్యమును బట్టి. ఎందుకు అమూల్యమైన విశ్వాసం అంటే, అమూల్యమైన వ్యక్తిని బట్టి. ఎందుకు మన యొక్క విశ్వాసము అమూల్యమైనదయ్యా అని అంటే, అమూల్యమైనటువంటి రక్తమును బట్టి. అది నిష్కలంకమైన, పరిశుద్ధమైన, నిర్దోషమైనటువంటి గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత నీవు నేను అనుసంధానం చేయబడ్డాము. కాబట్టి మన యొక్క విశ్వాసం ఏమైందట? అమూల్యమైన విశ్వాసం. మరి అటువంటి అమూల్యమైన విశ్వాసమును మనం అంతము మట్టుకు చేపట్టిన ఎడలనే, హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము మనం చదువుతా ఉన్నాం 15వ వచనం. గడిచిన 3 వారాల్లో అదే మాటను మనం ఆలోచన చేశాము. దృఢ విశ్వాసమును లేక అమూల్యమైనటువంటి విశ్వాసమును అంతము మట్టుకు నీవు చేపట్టిన ఎడలనే మనము విశ్వాసులము, లేకపోతే క్రీస్తులో మనము పాలివారము.
నిజముగా మన విశ్వాసులమైతే ఆ యొక్క విశ్వాసమును మనం అంతము మట్టుకు చేపట్టిన వరగానే మనకు క్రీస్తు ఎదుట మెప్పును, మహిమను, ఘనతను తీసుకొని వస్తుంది. నీవు క్రీస్తు దగ్గర నిలవబడినప్పుడు, క్రీస్తు న్యాయపీఠం మీద నిలవబడినప్పుడు నీకు ఘనత రావాలి అని అంటే, మనకు గౌరవం రావాలి అని అంటే, బలా నమ్మకమైన మంచి దాసురా అని ప్రభు నిన్ను నన్ను మెచ్చుకోవాలి అని అంటే, మనకు దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క దృఢమైన అమూల్యమైన విశ్వాసమును మనం ఏం చేయాలి చెప్పండి? అంతము మట్టుకు మనము గట్టిగా చేపట్టాలి. ఈరోజు మనము అల్ప విశ్వాసులాగా మనం అయిపోయాం. ఈరోజు ప్రియమైన దేవుని సంగమ, దేవుని వాక్యము ఇంత సూటిగా మనతో మాట్లాడుచుండగా, వాక్య వివరణ ఇంత తాటిగా మనకు ఇవ్వబడుతున్నప్పుడు ఎందుకు మనము సరి చేసుకోం? మనం ఎందుకు సవరించుకోలేకపోతున్నాం? ఎందుకు విమర్శించుకోలేకపోతున్నాం? ఎందుకు పరీక్షించుకోలేకపోతున్నాం? నీవు విమర్శించుకోకుండా, పరీక్షించుకోకుండా నీవు క్రీస్తు దగ్గరికి నీవు రాలేవు. ఒకవేళ వచ్చిన తీర్పులకు వెళ్తావు కానీ ఆయన రాజ్యంలోనికి మనము ప్రవేశించలేము. నీవు నిజముగా విశ్వాసము నీలో ఉన్నట్లయితే, విశ్వాసము మనలో ఉన్నట్లయితే క్రీస్తు మనలో ఉన్నట్లు. అలా ఉన్నాడో లేదో మీరేం చేయమంటున్నాడు? పరీక్షించుకోమన్నాడు ఆయన. ఆ లేడని ఖచ్చితంగా చెప్పలేదు ఆయన. మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. పరీక్షించుకున్నప్పుడు మీకు అర్థమైపోతుంది క్రీస్తు నీలో ఉన్నాడని. ఉంటే దేవునికి స్తోత్రం. మనం ఎవరు కాదట? భ్రష్టులము కాదు. క్రీస్తు మనలో లేకపోతే, ఆయన వాక్కు మనలో లేకపోతే, ఆయన యొక్క స్వభావం మనలో లేకపోతే, ఆయన యొక్క గుణలక్షణములు మనలో లేకపోతే, ఆయన యొక్క ప్రవర్తన మనలో లేకపోతే మనం ఎవరని చెప్పండి? భ్రష్టులం అయిపోతాం. భ్రష్టులు ఎక్కడికి వెళ్తారు? తీర్పులోకి వెళ్తారండి, అంతే. భ్రష్టులు ఎక్కడికి వెళ్తారు? తీర్పులోకి వెళ్తారు. నీవు తీర్పులోనికి వెళ్లకుండా ఉండాలి అని అంటే మీరు భ్రష్టులు కాకుండా ఉండండి. మీరు భ్రష్టులు కాకుండా ఉండాలి అంటే క్రీస్తు మన యొక్క హృదయంలో ఉన్నారో లేదో మనమే పరీక్షించుకోవాలి. అందుకే ఆయన అన్నాడు, మీరు వ్యభిచారం చేస్తున్నారయ్యా, పరీక్షించుకోండి. మీరు విగ్రహంలోకి అర్పించింది బైబిల్ లేకుండా తింటున్నారయ్యా, ఒకసారి పరీక్షించుకోండి. మీరు బల దగ్గరకు వచ్చినప్పుడు మిమ్మల్ని మీరు పరీక్షించుకోకుండా, సమాధాన పడకుండా మీరు వచ్చేస్తున్నారయ్యా, మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. మీలో ముఠా తాగాదులు ఉన్నాయి, ఒకసారి పరీక్షించుకోండి. వాటన్నిటినీ మీరు పరీక్షించుకుంటే క్రీస్తు మీలో ఉన్నాడో లేదో అర్థమైపోయింది. మీరు మంచి విశ్వాసులే, మీరు మంచి విశ్వాసులే, బాగుంది, మీ యొక్క ప్రయాణం బాగుంది, మీరు గొప్ప స్థాయి విశ్వాసులే, మీకు మంచి గాలి చాలా బాగా వీస్తుంది. కానీ మీలో అక్కడక్కడ ఏమున్నాయి? లోపాలు ఉన్నాయి. మీరు లోపాలు ఉన్నాయి, సవరించుకోండి. అందుకే ఇంత వాక్య వివరణ ఇస్తున్నాడు దేవుడు వారికి. ఈరోజు మనకును కూడా అదే వాక్య వివరణ ఇచ్చుచుండగా ఎందుకు నీవు నేను సవరించుకోలేకపోతున్నాం అనేదే ప్రశ్న. సవరించుకుంటే విశ్వాసాన్ని మనం ఏం చేస్తాం చెప్పండి? వృద్ధి పొందించుకుంటాం. అది అమూల్యమైన విశ్వాసం అవుతుంది. ఆ యొక్క అమూల్యమైన విశ్వాసంలో మనం జీవిస్తూ ఉన్నప్పుడు, ఒకనొక దినమున క్రీస్తు మనకు ప్రత్యక్షమైనప్పుడు, ఆయన ఎదుటి మనం నిలవబడినప్పుడు ఖచ్చితంగా ఆయన దగ్గర నుంచి మనకి ఏమొస్తుంది చెప్పండి? మెప్పు వస్తుంది, మహిమ వస్తుంది, ఘనతకు కారణమవుతుంది. దేవుని దగ్గర నీవు బల నమ్మకమైన మంచి దాసురాలా అని అనిపించుకోవాలి అని అంటే ఖచ్చితంగా నీలో నాలో క్రీస్తు ఉండాలి, నీలో నాలో విశ్వాసం ఉండాలి. అది దృఢమైన విశ్వాసం అయి ఉండాలి, అది అమూల్యమైన విశ్వాసం అయి ఉండాలి. మరి అటువంటి విశ్వాసము మనము కలిగి ఉన్నామో లేదో ఈరోజు మనమే పరీక్షించుకోవాలి. ఆయన అంటున్నాడు, ప్రియమైన దేవుని సంగమా, విశ్వాసము మీలో ఉందంటే యేసు మీలో ఉన్నట్టే. యేసు మీలో ఉన్నట్లయితే మీరు భ్రష్టులు కారు. అందుకే అడిగాను, మీరు విశ్వాసులేనా అని దేవుడు ఈరోజు మనందరినీ కూడా ప్రశ్నిస్తూ ఉన్నాడు. విశ్వాసులమైతే దేవునికి స్తోత్రం, ఆయన మనలో ఉన్నట్టే. మన విశ్వాసులము కాలేదంటే మనం ఎవరు చెప్పండి? భ్రష్టులమే. అయితే మనం ఏం చేయాలి అని అంటే, ప్రభువా మా విశ్వాసము నీవు స్వస్థపరచువా, మా విశ్వాసము నీవు వృద్ధి పొందించు అంటే మన యొక్క విశ్వాసములు ఎక్కడో లోపము ఉంది. నేనైనా మీరైనా మన యొక్క విశ్వాసమును మనం బాగు చేసుకుందాం, మన యొక్క విశ్వాసమును మనం స్వస్థపరుచుకుంటే ప్రియమైన వర్లరా ఆయన మనలో ఉన్నట్టే. ఆయన మనలో ఉంటే మనం భ్రష్టులము కాదు, మనం విశ్వాసులు. ఎందుకంటే అమూల్యమైన విశ్వాసము, అమూల్యమైన వ్యక్తిని బట్టి, అమూల్యమైనటువంటి రక్తమును బట్టి, అమూల్యమైనటువంటి వాక్యమును బట్టి మన యొక్క విశ్వాసము అమూల్యమైనది. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.